మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చినటువంటి నా దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగానే ఉంటారు. ఎందుకనంటే మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు కూడా ఎప్పుడు ఆయన ముఖంలో బాధ అనేది ఎప్పుడు చూడలేదండి. నాకు పరిచయం అయినప్పటి నుండి ఏది అడిగినా ముందు చిరునవ్వే కనపడిద్ది ఆ ముఖంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ముందుగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. సంఘ ఫౌండర్ అయినటువంటి జాన్సన్ అన్నగారు నాకు బాగా పరిచయం. నెలలో 2 సార్లన్నా నన్ను కలుస్తారండి. మంచి ఆత్మీయుడు. అనకంటే నేను చాలా చిన్నవాడిని. నేను బండ్లు రిపేర్ చేస్తూ ఉండేవాడిని. బండ్లు రిపేర్ చేస్తూ దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, మీకు కూడా ఇచ్చాడు ఆ బాధ్యత. ఏంటి ఆ బాధ్యత? మీరు వెళ్ళి సకల సృష్టికి సువార్తను చెప్పి శిష్యులుగా చేయండి. హల్లెలూయా. అది మన బాధ్యత, భారం కాదు. ఆ రీతిగా జాన్సన్ అన్న గారు నెలలో 2 సార్లు అని వచ్చి, తమ్ముడు సురేష్ ఎలా ఉన్నావు, బాగున్నావా అని దైవ సంబంధమైన విషయాలతో బలపరుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా. రెండవదిగా దైవ సేవకులు ఉదయ్ గారు ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి పరిచర్యం. సహోదరునితో కలిసి అనేక ప్రాంతాలు తిరిగాము, పరిచర్యలో పాల్గొన్నాం. ఈ రాత్రి వేళ మీ మధ్యకి రావటం అనేది ఎంతైనా ఆశీర్వాదకరమని నేను భావిస్తున్నాను. ప్రభువుకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులరా, ఒక చిన్న కోరస్ పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతములేనిది. ఏదైనా వాయించే వాటిలో ఒక్కదాన్ని యూజ్ చేయండి. 2-3 కొట్టారనుకోండి అర్థం కాదు కదా. మనం ఏదైనా సంగీతం వింటున్నప్పుడు 2-3 కలిపి వచ్చినప్పుడు తొందరగా శృతిలయలు అర్థం కాకపోతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఒక్కటి వాయించారనుకోండి చక్కగా ఉంటుంది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతములేనిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతములేనిది. అమ్మ కన్న మిన్నవు యేసయ్యా, నాన్న కన్న మిన్నవు యేసయ్యా. అమ్మ కన్న మిన్నవు యేసయ్యా, నాన్న కన్న మిన్నవు యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతములేనిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతములేనిది. ఓ తండ్రిని తన కుమారుడు చేపనడిగితే చేపనుగాక పామునిచ్చునా. ఓ తండ్రిని తన కుమారుడు చేపనడిగితే చేపనుగాక పామునిచ్చునా. వారైన మరతురేమో నేను నిన్ను మరువనంటివే. వారైన మరతురేమో నేను నిన్ను మరువనంటివే. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతములేనిది, నీ ప్రేమ కొలువలేనిది,
నీ కృప అంతము లేనిది. ఓ తండ్రిని తన కుమారుడు రొట్టెనడిగితే రొట్టెనుగాక రాతినిచ్చునా. ఓ తండ్రిని తన కుమారుడు రొట్టెనడిగితే రొట్టెనుగాక రాతినిచ్చునా. వారైన మరతురేమో నేను నిన్ను మరువనంటివే. వారైన మరతురేమో నేను నిన్ను మరువనంటివే. వారైన మరతురేమో నేను నిన్ను మరువనంటివే. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకున్నాం. వాగ్దాన కూడికలో ఈ రాత్రి వేళ దేవాతి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఈ సమయాన్ని అనుగ్రహించాడు. మనము ధన్యులమే కనుక ఎవరికి వారుగా మీ హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభా, మీరు మాట్లాడితే నాకు జీవం కలుగుతుంది. మీరు మాట్లాడితే నేను నీ వలె మార్చబడగలుగుతానయ్యా. వాక్యము తెలియజేస్తుంది, క్రీస్తు యొక్క స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు అని పరిశుద్ధ లేఖనము పరిశుద్ధాత్మని ద్వారా మనతో మాట్లాడాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియా అమ్మా అన్నా, ఎంత ధన్యులమో మనము. మీరు కూడి వచ్చారు, ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మరి ఈ సమయాన్ని నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మీరందరూ ప్రార్థన చేయండి. నాయనా, నాతో మాట్లాడండి. మీ మాటలు జీవము కలిగినవి, రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము ప్రాణాత్మ దేహములోనికి వెళ్ళిపోతాయి. బలహీనులను బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి అని ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. రాత్రికాల సమయంలో అల్పుడును అయోగ్యుడును యోగ్యత ఎన్నిక లేని వాడు నాయనా మీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చినారు. మమ్మల్ని అందరినీ వందనస్తులమై ఉన్నాం ప్రభా. మీ జీవం కలిగిన వాక్కుల చేత మమ్మల్ని అందరినీ బలపరచండి, ధైర్యపరచండి. మాకు కావలసిన వాక్కులను అందించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. యవన బిడ్డలు ఉన్నారు. నిజంగా యవన బిడ్డలు అనేవారు ఎంతో పని చేయడానికి ఉపయోగకరంగా ఉంటారు. ఇప్పుడు లోకంలో మనం గమనించినట్లయితే ఏ యవనస్తును కదిలించినా, నాయనా తమ్ముడా కాస్త ప్రార్థనకి రా నాయనా అంటే, అయ్యగారు కాస్త నేను బిజీ అండి, నాకు కుదరదు. ఎంత బిజీ అనుకుంటున్నారు? ఇప్పుడు ఎంజాయ్ చేయాలి మేము, ఎన్ని పనులు మాకు అనేవాళ్ళు ఉన్నారు. మధ్య వయసు కలిగిన వారిని కదిలించామనుకోండి, కాస్త పనిలో నేను బిజీ అయిపోయినాయా, ₹1 సంపాదించుకోవాలి, ఇప్పుడు ప్రార్థన అంటావేంటి, ఇప్పుడు హల్లెలూయా అంటావేంటి, ఇప్పుడు స్తోత్రం అంటావేంటి, అన్నీ అయిపోవాలంటారు. వృద్ధుల్ని గలిచా అనుకోండి, అక్కడక్కడ మిద్దెల మీద కూర్చొని ఉంటారు కదండి. ఇక ముచ్చట్లు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు. ఏదైనా వెళ్ళి ఆ అమ్మ కోడలో కూతురు వెళ్ళి, నాయన రావయ్యా నువ్వు కాస్త అన్నం అనుకోండి, ఆపమ్మ నువ్వు కాస్త మాట్లాడొస్తానేనో అంటారు. అంటే గమనించండి, లోకంలో
దుష్టుడు అనేవాడు ఎలా ఉన్నాడో తెలుసా? 24 గంటలు పనిచేస్తున్నాడు. కానీ మిమ్మల్ని అందరూ నేను ప్రభు పేరిట మరొకసారి 2 చేతులు జోడించి వదనాలు తెలియజేస్తున్నాను. మీ విలువైన సమయాన్ని ప్రభువుకి కేటాయించారండి. చాలా సంతోషము. ఒక చక్కని మాటలు దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న అంశాన్ని నేర్చుకుందాం. శ్రద్ధగా అనే ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి మనం లోతుకి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి మాట చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా, చాలు. ఏంటిదండి? మీరు కూడా పలకండి. ఏంటి? అందరూ పలకండి. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా, అంటే అశ్రద్ధ ఉందనే అర్థం. ప్రభువు చెప్పాడంటే అశ్రద్ధ ఉందనే అర్థం. దైవ సేవకుడైన యేసన్న గారి దగ్గరికి ఒక తల్లి వచ్చింది. ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. గబా వచ్చి, అన్నా యేసన్నయ్య ప్రార్థన చేయి అంది. సరేనమ్మా ప్రార్థన చేస్తే దగ్గరికి రా. నాకు వద్దుగా నీ ప్రార్థన, ఇదిగో దీనికి చెయ్యి అంది. దేనికయ్యా? ఏనమ్మా ఏంది నీ బాధ, దేనికి చేయమంట? అదిగో దీనికి చెయ్యి, ఇదిగో ఈ డబ్బాకి చెయ్యి అని డబ్బా ఇస్తుందట. ఎందుకమ్మా? బాధ నీకు కదా, సమస్య నీకు కదా. నీకు కాదయ్యా, నువ్వంటే ఎప్పుడు మాకు అందవు, కనపడవు. ఇదిగో ఈ డబ్బా ఉందనుకోండి, ఈ డబ్బా ఇంట్లో తీసుకెళ్ళి నేను అదిగో ఆ మిద్దకు తగిలిచ్చి ఎదురుగా పెట్టుకొని దాన్ని పెట్టుకొని దండం పెట్టుకుంటానయ్యా, నువ్వు ప్రార్థన చేయి అంటే. ఆ తల్లికి ఏమర్థమైంది అంటే, అలా అర్థమైంది. దేవుని మాటను, దేవుని వాక్యాన్ని అలా అర్థం చేసుకుంది. ఏ రకంగా అయినా, ఏ విధంగా అయినా ఉంటే పర్వాలేదులే, ఆ నూనె సీసా తీసుకొని వెళ్ళైనా సరే ప్రార్థన చేసుకుంటే, లేకపోతే దానికి దండం పెడితే నా సమస్యలన్నీ పోతాయి, నేను విడుదల పొందుకుంటాను అనే ఆలోచన ఆమెలో ఉంది. అందుకనే ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా. కూరగాయల బండి వెళ్తుంది అనుకోండి, అమ్మ వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు కూరగాయల బండి ఆయన ఆపా ఎంత కూరగాయలు? 25 రూపాయలు. ఎందుకు నాయన, అక్కడ 20గా అని అంటారు. సరేలే ఏదో ఒకటి ఇయ్యి అంటారా? అందరూ వేరతారు కదా. ఎందుకని? శ్రద్ధ అంటే ఆసక్తి పెడుతున్నాం. అదే రీతిగా దేవుని మాటను కూడా నిజంగా ప్రియులారా, మనము శ్రద్ధగా పెడితే భూమి ఆకాశములు గతించిన నా మాటలు, అంటే దేవాది దేవుని ప్రభు మాటలట, పొల్లు సున్న తప్పిపోదండి, తప్పిపోదు. వ్యక్తిగతంగా ఒక చక్కని ఇల్లు కట్టారండి, చక్కగా ఉంది ఇల్లు. అబ్బా, డైనింగ్ హాల్ ఎంత బాగుంది, కిచెన్ ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది అనుకున్నాం. చూసాం, వెళ్ళి అబ్బా ఎంత బాగుంది. వెళ్తే ఇంట్లోనికి చీకటిగా ఉంది. సరే వెళ్ళి వెంటనే ఏం చేశారంటే, మనం ఏం చేస్తాం చీకటిగా ఉంటే? ఏమేస్తాం? స్విచ్ వేస్తాం, లైట్ వేస్తాం. కానీ వెలగలా. ఎందుకని వెలగలేదు చెప్పండి? అన్నగారు చెప్పారు, పవర్ లేదు. రైట్, అలానే అంత బాగుంది మనలో పవర్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. భూమి ఆకాశములో అందున్న సకల సృష్టిని ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా, బలమైన దేవునిగా మనలో, మనతో ప్రతి సెకండ్ ఉన్నాడండి. కాబట్టి ఇదిగో ఈ మాటలని మనం ఎలాగో తీసుకుంటున్నాం అనేది ప్రాముఖ్యం అండి. చాలామంది జీవితాలలో పండు అయితే చూస్తారు, ఏం చేస్తారు? బా ఎంత బాగుందయ్యా పండు,
అబ్బా భలే ఉందిరా నాయన పండు అనుకుంటానే ఉంటారు. పండు తిన్న వారికి తెలిసింది కదా ఆ మధురం అంటే ఏందో, ఆ ఆనందం అంటే ఏందో, ఆ రుచి అంటే ఏందో ఆ పండు తిన్న వారికి తెలుస్తుంది. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, నీ వాక్యము కొవ్వు మెదడు లాగుంది. అందుకని దైవ సేవకులు ఏసన్న గారు ఎన్నో పాటలు అనుభవాలతో, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. చాలు. సమయం మీ సమయమా, అయ్యగారి సమయమా, పరిశుద్ధాత్మ సమయమా? 3 సమయాలు ఉన్నాయి ప్రతి దైవ సేవకునికి. ఇలానే వాక్యం చెప్పడానికి వెళ్ళా. పాస్టర్ గారు ఎదురుకు నుంచున్నాడు, ఒక ఆయన పెట్టాడు పాస్టర్ గారు, ఇంకొక ఆయన వెనక నుంచున్నాడు. నుంచొని ఒక ఆయన గోగుతున్నాడు, ఇంకైనా హల్లెలూయా వెనక హల్లెలూయా అంటాడు. నాకు అర్థం కాలా, ఇదేంది, నేను హల్లెలూయా అనలేదు, ఈయనేం గోగుతున్నాడు, ఆయన హల్లెలూయా ఏమంటాడు అంటే అయిపోయిన తర్వాత చెప్పారు, ఇవన్నీ సిగ్నల్స్ అండి. ఓహో, అప్పటి నుంచి నేను అనుకున్నా 3 సమయాలు ఉంటాయి పిలిచినటువంటి దైవ సేవకుని సమయం ఒకటి. రెండవది పరిశుద్ధాత్మ యొక్క సమయం. మూడవది ప్రజలు వినే కొలది. ప్రభు అదే చేశాడు. వారి యొక్క ముఖ కవళికలను బట్టి అబ్బా షబ్బా వాసన వస్తుంది, అవతల మంచి ఆహారం వదిలిపెట్టట్లేదు నాయన పాస్టర్ గారు అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ దైవ సేవకులకి ఇక ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. ఇంకా నేను అంశానికి అసలు రాలేదు. ఇదంతా కూడా ఉపోద్ఘాతమే. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే 3 గంటల్లో చూస్తారా లేదా? ఏంటది చెప్పండి, మీకు తెలియదు అసలు మాకు ఏం తెలియదండి, మేము అసలు ఎన్నాడు కూడా అక్కడికి వెళ్ళలేదండి అన్నట్టు చూస్తున్నా. తెలీదా? పాత రోజుల్లో మన పితరులు 6 నెలలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి? ఇంకా అర్థం కాలేదా? ధన్యులండి మీరు, చాలా దూరంగా ఉన్నట్టున్నారు. సినిమాకి. దాన్ని వెండి తెర అంటారు. ఏమంటారు? ఇవి సాతానికి అనుకున్నాడు, వీళ్ళకి వెండి తెర ఇది బాగోదే, సరే వాళ్ళకి చిన్న తెర ఏర్పాటు చేద్దామంటే ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఒక వైరు పెట్టి వైర్లోకి దూరి చిన్న తెర, అదే టీవీ. ఇప్పుడు ఎల్ఈడి టీవీ, స్మార్ట్ టీవీ. అబ్బో అరే నాయన, వీళ్ళకి ఇంకా నా మాట వింటలేదే, వీళ్ళు 24 గంటలు నాతోనే ఉండాలి, నాతో పెన వేసుకోవాలి. బుల్లి తెర తెచ్చాడు. ఏంటది? సెల్ ఫోన్. ఇప్పుడు ఎవరిని గదిలి ఇచ్చినా చూడండి, ఏదో బిజీ అన్నట్లు. ఇదేనండి సినిమా అంటే. సి అంటే సిగ్గు లేనిది, నీ అంటే నియమం లేనిది, మా అంటే మానవత్వం లేని సాతాను చేతిలో ఒక బ్రహ్మ రాక్షసి. నిజంగా అండి ప్రియులారా. కనుక వీటన్నిటిని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతము సాతాను ఉపయోగించుకుంటే వెపన్స్ ఇవన్నీ. కాబట్టి చాలా బీ ఎలెక్ట్. దేవుని వాక్యమే తెలియజేసింది, జాగ్రత్తగా ఉండుడి. అన్న చెల్లెలు ఉన్నారు, ఇద్దరండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇద్దరు టీవీ చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సీరియస్గా సీరియల్ చూస్తూ ఉంది. జరిగిన సంఘటన ఇది. చూస్తూ ఉంటే తమ్ముడు వచ్చాడు. అక్క ఆపే, ఇంకా సీరియల్ ఆపే, నువ్వు నేను క్రికెట్ చూడాలి. ఆ అమ్మాయి ఏమో సీరియల్స్ చూడాలంటది, ఈయన క్రికెట్ చూడాలంట. డాడీ అక్క చూడు, ఆపమంటే ఆపట్లా, నాకు రిమోట్ ఇవ్వట్లా, ఏంటి దానికి చెప్పు అన్నాడు. మాయ్ వాడు మగపిల్లాడు, రిమోట్ రిమోట్ అని చెప్పేసి ఒక మాట గదిమి తండ్రి గదిమాడు. ఆ పాప ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంక వాడు రిమోట్ తీసుకొని క్రికెట్ పెట్టుకున్నాడు. సరాసరి ఎక్కడికి వెళ్ళింది తెలుసా అమ్మాయి?
సాతాను ఏ రీతిగా పడేస్తాడు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నా, ఎందుకంటే ఎలక్ట్గా ఉంటారని. ఇంట్లోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుంది ఆ పాప, ఫ్యాన్ చూసుకుంది, ఊరేసుకుందండి. పేపర్లో వచ్చింది, ఏందయ్యా ఏం జరిగిందంటే ఇది. గనుక నా దేవుని పిల్లలారా, లోకంలో జరుగుతున్న ప్రస్తుత సాతాను చేతులు జరిగేటువంటివన్నీ. కాబట్టి మనము సంఘంగా బి ఎలెక్ట్గా ఉండాలి. రైట్, మంచిది. ఈరోజు రాత్రి వేళ నేను దైవ సేవకుడు చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకొని నాకు ఇచ్చినటువంటి అంశం, ప్రభు దర్శించు సమయము ఆశీర్వాద కరములు. ఏంటది చెప్పండి. ఇప్పుడు చాలా చిన్నగా మీరు ఇంట్లో అంతే మాట్లాడతారా? ఏమండి ఏమండి అంటారా? ఏమా హిమాలలోడా. ఈ మధ్యకాలంలో గమనించారా లేదు, అబ్రహాం గారిని ఏమని పిలిచిందండి? అబ్బా అన్నగారు అంతే. ఎట్లా ఉండాలంటే బాల్ వేసినప్పుడు ఎలా ఉండాలండి? ఆడ అతుక్కుంటుందండి బాల్, ఆడన్నా కొడితే ఆడ దగ్గర దిక్కులు తిరుగుద్ది కదా. ఎట్లా ఉండాలంటే విశ్వాసి కూడా ఎప్పటికప్పుడు పాయింట్ చెప్పగల అందుకోవాల్సిందే. ఎందుకంటే దానికి అర్థం ఏంటంటే మీరు రీఛార్జ్లో ఉన్నారని అర్థం. సాతాను కూడా వచ్చి కలుగుతూ ఉంటాడు. ఏంటి అక్కడ పోరా పో, నేను ఆయన పెట్టను అని నువ్వు వాక్యం చేత యాప కర్ర తీసుకొని పో 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 అంటే పోదది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి సాతాను ప్రభువును శోధించినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? వాక్యమే. కనుక నా దేవుని ప్రియులారా, ప్రభు దర్శించు సమయము ఆశీర్వాద కరములు. ప్రతి వ్యక్తిలో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య అండి. చిన్నపిల్లలకు ఒక సమస్య, మధ్య వయసులో ఉన్న వారికి ఒక సమస్య, సహోదరులకు ఒక సమస్య, ఇంటికి నుంచి బయటికి వెళ్ళినటువంటి ఇంటి యజమానుడికి ఒక సమస్య. ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు, అప్పుల బాధలని, ఆరోగ్య సమస్యలని. కానీ ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని యొద్ద మాత్రమే ఉంది. ఎక్కడుంది? దేవుని యొద్ద మాత్రమే ఉందండి. అది గ్రహించాలి మనం. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయనకి 10 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాలు ఉంటే స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ టీచర్లు అన్నారు, రే నువ్వు మొద్దుడురా, నీకు చదువు రాదు, సంధి రాదు, ఎందుకు పనికిరావు నువ్వు, ఎందుకు నువ్వు మా స్కూల్కి చెడ్డ పేరు, తల బొప్పి గెలుతుందిరా నాయన అని చెప్పి పేరెంట్స్ని పిలిపించి, అమ్మ వీడొద్దు మా స్కూల్కి చెడ్డ పేరు వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారండి. పంపిస్తే ఆ తల్లి దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. ప్రార్థనా పరురాలు, మంచి ప్రార్థనా పరురాలు. మనకు తెలిసిన వెపన్ ఒకటేగా, ఏంటది? ప్రార్థన. వెళ్ళిపోయింది. ప్రతి సమస్యకు పరిష్కారం నా ప్రభువే చూపుతాడనే విశ్వాసంతో ప్రభు సన్నిధిలోకి వెళ్ళింది. ప్రభు ఆమెతో మాట్లాడగా ఏం జరిగిందో తెలుసా? ఎవరో తెలుసా ఆ వ్యక్తి? ఈరోజు మనం ఈ వెలుతురులో ఉన్నాం. ఈ బల్బ్ని కనిపెట్టాడు. ఆయన పేరు ఎవరు తెలిసే వరకైనా? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన అన్నారన్నమాట. ఆమె తల్లి ప్రార్థించింది కన్నీటితో, ఆమె చదువు చెప్పింది దేవుని సహాయంతో. ఏ స్కూల్లో అయితే ఆయన్ని నెట్టేశారో అదే స్కూల్లో ఆయన్ను పిలిచి సన్మానించారు. హల్లెలూయా. ప్రభు దర్శించు సమయం ఆశీర్వాద కరములు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. అందరూ వాక్యాన్ని తీయండి దేవుని బిడ్డలారా. ఒక చిన్న జరిగిన సంఘటన మనం చూద్దాం వాక్యంలో నుండి. రాజుల మొదటి గ్రంథము
17వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? నన్నే తీసుకొని చదువుకోమంటారా? రాగా ఒక విధవరాలు కట్టెలు వేరుకొనుట చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని చాలు. చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఆ ప్రాంతంలో సారేపాతు అనే పట్టణం అండి, శారదా కాలనీ ఉన్నట్లుగా గుంటూరులో ఆ ప్రాంతంలో సారేపాతు అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక తల్లి కుమారుడు ఇద్దరున్నారు. ఎంతమందికి తెలుసు ఈ జరిగిన ఈ సంఘటన? తెలుసు అన్నవారు చేతులు ఎత్తండి. మంచిది. దేవుని వాక్యం చదవండి, మనం బాగా చదవాలి. మనం ఆమె ఎవరు అంటే ఒక విధవరాలు. ఎంత గడ్డు పరిస్థితిలో ఉందంటే, ఇక ఆకలితో అలమలిస్తున్నాం మేము, తినడానికి తిండి లేదు, తాగటానికి నీరు లేవు, చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నాము, ఏం చేయాలి అన్నట్లుగా ఆ తల్లి చాలా బాధతో ఉంది. ఆమె యూదురాలు కాదు, ఒక అన్యురాలండి ఆమె. కానీ దేవాతి దేవుడు ఆమెను దర్శించాడు. హల్లెలూయా! అది ప్రాముఖ్యమైన పని. ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో, ఆ గ్రామంలో అనేక మంది ఉన్నారండి. ఈ సందర్భాన్ని గురించే కొత్త నిబంధనలో యేసు ప్రభు మాట్లాడాడు. చూడండి, లూకాసు సువార్త 4:24 చూడండి. ఇదే సందర్భాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం. మరియు ఆయన ఏ ప్రవక్తయు మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులలో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఏలియా సీదోనులోని సారేపాతు అని ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే వెళ్ళాడు. చాలు. యేసు ప్రభు వారు కూడా కొత్త నిబంధనలో ఇదే సంఘటనను ఎత్తి చూపుతున్నాడు. ఎందుకని? ఆ సారేపాతు అనే ఊరిలో, ఆ గ్రామంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు, చాలామంది తల్లులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సారేపాతు విధవరాలు యొద్దకే ఎందుకని దైవ సేవకుడైన ఏలియా ప్రవక్త వెళ్ళాడు? చెప్పండి, ఎందుకు వెళ్ళి ఉంటాడంటారు? ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడండి. మన హృదయ ఆలోచనలు ఆయన ఎరుగును, మన తలంపులు ఆయన ఎరుగును, మన బాధలు ఆయనకు తెలుసును, మన కష్టాలు ఆయనకు తెలుసును. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎట్టి పరిస్థితిలో ఉన్నావో, కృంగిపోయి వేసారిపోయి దిగులుతో చింతలో, పిల్లలు మాట వింటలేదా, భర్త వ్యసనాలు మానట్లేదా, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నావా, నానా రకాల సమస్యలతో గుడిలో బాధతో నింపుకొని ఉన్నావా? అలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఆ తల్లి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె యొక్క ఒకే ఒక విశ్వాసం, ఒక అన్యురాలు ఆమె. ఆ విశ్వాసం ఏంటో తెలుసా? ఏలియా భక్తునితో ఒక మాట అన్నది. చదవండి, రాజుల మొదటి గ్రంథంలోనే ఆ కింద 17:1 17:10 చూడండి. కంటిన్యూ చేయండి. పిలిచి చెప్పాను. అందుకమ్మా అది ఈ మాటను చూడండి, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని అందండి. ఒక అన్యురాలు, కానీ ఆమె ఆయన గురించి విన్నది ఏమిందో తెలుసా? మీ దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన బలవంతుడైన దేవుడైనా, అరణ్యములో
40 సంవత్సరాలు అద్భుత రీతిగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన మీ దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, అనువాడు, చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు మొరపెట్టు, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడయ్యా ఆయన. ఆ దేవుడు పంపగా వచ్చిన దైవ సేవకుడు అయ్యా నీవు, నా ఏలినవాడా. పాస్టర్ గారు, నీ దేవుడైన యెహోవా తోడు, నా దగ్గర అదిగో పట్టెడు పిండే ఉంది, అంత నూనె ఉందయ్యా అంటుంది. అమ్మా నువ్వు ఒక పని చేయి, మొదట ఏంటంట, మొదట మనం చేయాల్సింది కూడా అదే. మొదట ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇస్తే చాలండి. ఆడున్న మాట అదే. మొదట అమ్మ నువ్వు చెయ్యి, నీ దగ్గర ఉంది ఎంత, అంత పిండే, బుడ్డిలో అంత నూనె ఉంది. ఎవరైనా అంత నూనె అంత పిండి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనసు చెప్పండి? ఏందిరా నాయన, పాస్టర్ గారు వచ్చాడు, పాస్టర్ గారికి భోజనం పెట్టాలంటే మరి ఇంట్లో ఏమి లేవు, ఏం చేయాలో ఏందో, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు అన్నట్లుగా అనుకునేవాళ్ళు ఉంటారు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ తల్లి యొక్క హృదయం చూడండి, ఉన్నది ఉన్నట్లుగా ఫ్రాంక్గా చక్క ఏం చేసిందంటే, అయ్యా నా దగ్గర అంత పిండి అంత నూనె ఉంది, కరువు ఏం లేదు, ఇంక చనిపోదాం, అవి తిని ఆ కట్టెలు తెచ్చుకొని అది కాల్చుకొని అవి తిని చనిపోదాంలే అనుకొని ఉంది. కానీ ఆమెను ఆయన చూశాడండి. రాత్రికాల సమయంలో కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, మిమ్ములను ఆయన దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, అది లోకంలో నాన్నవారు, స్నేహితులు, బంధువులు ఒకవేళ ఇక నీ పని అయిపోయిందిరా అని నిన్ను హేళన చేసినా సరే, మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నిజంగా ప్రియులారా, నమ్మదగిన దేవుడు. గడిచిన దినాల జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఇదే వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక ఆయన, అయ్యా కాకులతో నీవు ఆహారాన్ని పంపించావే, మరి కాకులు రొట్టె మెక్కు దొరికితే అవి అందుతాయా? గన్నుకు దొరకవు అంటారు కదా కుర్రాళ్ళు. నిజంగా రొట్టె మెక్కు దొరికితే అవి అసలు అందం, తీసుకుని వెళ్ళిపోతాయి. కాకులతో ఎట్టు పంపించాడు? సరే దేవునికి సాధ్యం కదా అని తెల్లవారుచుండగా 4 గంటలు లేచి ప్రార్థన 2 గంటల సేపు చేసి, ఆ తెల్లవారుచుండగా ఈ వ్యక్తి కూడా ఏం చేశాడంటే, ఆనాడు కాకులకి ఆహారాన్ని పంపించావు, అవసరాలు తీర్చావు, అక్కరలు తీర్చావు, ఆనాడున్న దేవుడు ఈనాడున్న దేవుడు నీవే కదయ్యా. ఇప్పుడు నా అక్కర ఇది, నా సమస్య ఇది, నాకు ఇంత కావాలి, ఇంత అవసరమైందని చెప్పేసి చదువుకున్న వాక్యాన్ని బట్టి ఆ విశ్వాసంతో ఏం చేశాడంటే ఆ వ్యక్తి ఆ ఇంటి ముందుకు వెళ్ళాడండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళి అలా తెల్లవారుచుండగా ఇలా నిలబడి చూస్తూ ఉన్నాడు. దేనికోసం? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నామన్నవారు దేవునికి స్తోత్రం చేద్దామా? ఇక్కడే లేవు అన్నవాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చేద్దామా? మంచిది. ఆ తెల్లవారుచుండగా ఆయన బయటికి వెళ్ళి అటు చూస్తూ ఉన్నాడు. దేనికంటే ఏలే భక్తుడికి కాకులతో ఆహారాన్ని పంపించినట్లు నాకు కూడా సహాయం అందిద్దేమో అన్నట్లుగా వెళ్ళి చూస్తూ ఉన్నాడు. పావుగంట అరగంట చూసాడు, ఏం రాలా. ఏంటైనా మరి నా ప్రార్థన ఆలకించలేదా, మరి నీకు ఇష్టం లేదా, మరి కాకులతో కాకుండా మరి ఇంకెలా ఆయన పంపిస్తావు? సర్లే మరి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసుకుని కొనసాగుతూ ఉంది. కానీ మనసులో మాత్రం అది ఉంది. కొన్ని దినాల తర్వాత ఇంచుమించుగా ఒక 80,000 రూపాయలు అవసరం. టింగిని మెసేజ్ వచ్చింది. చూస్తే 2 అకౌంట్లు ఇంచుమించుగా 1,00,000 రూపాయల పడినాయి. హల్లెలూయా. ఆ వ్యక్తిని నేనే. దేవునికి స్తోత్రం అండి. నా దేవుని ప్రియులారా, ఇవన్నీ ఎందుకు అంటారు అంటే మనకు రుజువులు అన్నమాట. రుజువులు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇలాంటి రుజువులు బైబిల్లో ఉన్నాయి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా?
నాతో ఉన్నాడా అనే డౌట్ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము దగ్గర ఎలియాజర్ అని ఉన్నాడు కదా. ఇస్సాకు వివాహం కోసం ఎలియాజర్ను పంపించినప్పుడు, అయ్యా నా యజమానుని యొక్క కుమారునికి పెండ్లి కుమార్తె కావాలి, నా యజమానుడు నీ యందు విశ్వాసం ఉంచి నన్ను పంపుతున్నాడు, మాట తీసుకున్నాడు, మరి నేనేం చేయాలి, నాకు ఒక గుర్తు కావాలి, నేను వెళ్తాను, మరి ఒక స్త్రీ రావాలి, వచ్చినప్పుడు నాకు నీళ్లు పోయాలి, నాతో కూడా ఉన్న ఒంటెలకు నీళ్లు పోయాలి, అట్లయితే నాకు క్లారిటీ అయ్యిద్ది. దేవునికి స్తోత్రం. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు. ఇంతే కాకుండా మనం ఎవరినైనా అడిగామనుకోండి, వాళ్ళు అయ్యా ఇస్తా కానీ ఒక 5 రూపాయలు తక్కువే, వడ్డీ పెద్దగా వద్దులే కానీ 5 లేదా 3 అన్నీ నాయన అంటారు కదా. కానీ మన దేవుడు మనం తీర్చకుండా నాకు వచ్చినాయి అంతే, మరలా తీర్చే కాదు ఏం కాదు. పిల్లలు ఏం చేశారంటే వాళ్ళు బీటెక్లో చదువుతున్నారు, ఇంటర్ మెరిట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానంతో స్కాలర్షిప్లకు పెట్టారు. స్టేట్కు 5,000 మందిలో 2 సెలెక్ట్ అయ్యారు. ఆ అమౌంట్ దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ప్రియులారా, ఆ రీతిగానే మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో మన అవసరాలన్నిటినీ ఆయన ఎరిగిన దేవుడండి. ఆ సారేపాతి విధవరాలు ఆ తల్లి అనుకుంది, ఇక నా పరిస్థితి అంతే, ఇక నేను చనిపోతాం, ఇక నాకు మార్గం లేదు అనుకొని ఆ పొలంలో ఏరుకుంటూ వెళితే దైవ సేవకుని ప్రభువు స్పష్టంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? ప్రభు ఏలియాతో, ఏలియా నువ్వు వెళ్ళు, సారేపాతు అనే ప్రాంతంలో నేను ఒక విధవరాలితో నేను మాట్లాడాను. మాట్లాడినట్లు ఉందా అక్కడ దేవుడు? చెప్పండి, ఉందా? లేదు. మరి ఎప్పుడు మాట్లాడాడు? నీ హృదయంలో ఉన్నది, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీవు దేవునికి ఎంత సమీపస్తురాలుగా ఉన్నావో, ఎంత విశ్వాసంగా ఉన్నావో, విన్న వాక్యాన్ని గ్రహించి నీవు ఆయన తట్టు తిరిగే మనస్సును ప్రభు చూశాడు. కాబట్టి చూసిన దేవుడు ఏలియా భక్తునితో, ఏలియా ప్రవక్త అన్నాడు, నేను నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధవరాలను ఏర్పాటు చేశా. ఏలియా అన్నాడండి. వచ్చాడు ఏలియా భక్తుడు, ఆమెను చూశాడు, పుల్లలు ఏరుకొని చూడగా, అమ్మా కాస్త నీళ్ళు వెళ్ళి చూడగా లోపలికి అంత రొట్టె ముక్కి, అయ్యా నాకు ఉంది ఇంతే, ఇంత పిండి, అందులో నేనేమి ఇచ్చానయ్యా అనలేదామె. నేను నీతో చెప్పునది చెయ్యి. ఆయన మాటకు విధేయత చూపిందండి. రాత్రికాల సమయంలో మనం కూడా ప్రభువు దర్శించే సమయం, ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రయారిటీ మన జీవితాన్ని, మన ప్రాణాత్మ దేహాలను ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో ఆయన కార్యాలను ప్రారంభిస్తాడండి. తప్పగా మనం మీ అందరి జీవితాల్లో ఆల్రెడీ ఇప్పటికి మీరు వాక్యం చేత చాలా బలవంతులని నేను నమ్ముతున్నా. ఇక రానున్న దినాలలో కూడా మీరు అనేకమైన కార్యాలను ఆయన ద్వారా చూచుదురుగాక. అవి ఎలాంటి అవసరాలైనా, ఎలాంటి అక్కర్లైనా ఆయన కృపలో మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీ అక్కరలు, మీ అవసరతలు ఆయన తీర్చునుగాక. మరి యొక్క సందర్భాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి చూద్దాం ప్రియులారా. సమరయ అనే ప్రాంతాన్ని, ఏంటది సమరయ అంటే ఏంటి? ఎవరు జ్ఞాపకం రావాలి మనకి? ఏంటిది? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ గురించి కూడా మనం చాలాసార్లు దేవుని వాక్యంలో విన్నాం. మనం కొద్దిగా లోతుకి వెళ్దాం. లోతుకి వెళ్తేనే కదా పేతురుతో ఏమన్నాడు ప్రభు? పేతురు లోతుగా వెళ్ళాలి. ఇప్పుడు దాకా నువ్వు కష్టపడి ఉంటావు, ఇప్పుడు దాకా నువ్వు నీ ఐడియాలు ఉన్నాయి, ఐడియా మారుస్తుంది ఆ జీవితాన్ని. రాస్తారు ఒక ఐడియా, ఇంటికి వెళ్ళంగానే ఆ అమ్మగారు చూసిద్ది, రేయ్ పనికి మాలనోడా ఏం తెచ్చావా ఈరోజు, ఎందుకు వచ్చావు ఒటి చేతులతో అంటది. ఐడియాలు మార్చావు.
దేవుని వాక్యము మన జీవితాలను మారుస్తుంది. అందుకని పేతురుతో అన్నాడు ప్రభువు, పేతురు నీ పడవను లోతుగా పోనిచ్చు. అయ్యా రాత్రంతా నేను కష్టపడ్డా, ఎన్ని చేశాను, లేదయ్యా ఈ వేస్ట్ అండి నీకు చెయ్యి అలా. నీ అది పాయింట్ అదండి, అది పట్టుకోవాలి మనం. మన ప్రయత్నాలు చాలా ఉంటాయి, మన ఆలోచనలు చాలా ఉంటాయి, మన ఉద్దేశాలు చాలా ఉంటాయి, మన జ్ఞానం చాలా ఉంటుంది. ఏమున్నా మంచిదే, నీ ఐడియాలు మంచిదే. పేతురు ప్రావీణ్యత కలిగిన వాడండి. ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు, చేపలు పట్టే జాలరికి తెలియదా? ఏ దిక్కుకు వెళ్ళాలో, ఏ టైం వెళ్ళాలో, ఎక్కడ వలయ్యాలో తెలుసు. కానీ ఏం మాట్లాడాల పేతురు? ఎందుకని మాట్లాడలేదంటారు? ఆ ముందే యేసుప్రభు ఏం చేశాడంటే ఆ పడవ అద్దరికి తీసుకొని వచ్చి కొన్ని గంటల పాటు బోధించాడు. ఆ మాటలు విని వారిలో విశ్వాసం పెరిగిందండి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ జీవం పేతురులోనికి ఏడో గ్లాస్ ఉంది, ఏడో గ్లాస్ ఉంది. ఈ గ్లాసులో నిండా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏముందంటే ఖాళీగా ఉన్న గ్లాస్. ఈ గ్లాసులో నీళ్ళు ఈ గ్లాసులో పోస్తూ ఉండగా ఏమవుతుంది? నిండుతా ఉంటుంది. దేవుని వాక్యము ఇదిగో ఇక్కడున్న వాక్యము ఇక్కడ ఉన్నది ఎక్కడికి రావాలి? హృదయం అనే పలకల మీదకి రావాలి. అది పాయింట్. పలకల మీద ఉన్నావు అనుకోండి, నువ్వు బండి మీద వెళ్ళేటప్పుడైనా, ఆఫీసులో ఉన్నప్పుడైనా, పని చేస్తున్నప్పుడైనా, ఎక్కడున్నా కానీ ఏమంటారు, జంతువులు గడ్డేస్తే ఏం చేస్తాయి? నెమర వేస్తూ ఉంటాయి. మనం కూడా వాక్యాన్ని ఏం చేయాలి? నెమర వేయాలి. ప్రభా నువ్వు ఆ రోజు అలా మాట్లాడావు కదా, ఆ సందర్భంలో మాట్లాడావు కదా, మరి ఆ సందర్భంలో సారాంశం ఏంటి నాయన? నేనేమి నేర్చుకోవాలి? నువ్వు మాట్లాడింది సత్యం కదా. నువ్వు ఆయనతో పెన వేసుకోవటం అంటే అదే. దైవ సేవకుడు యేసన్న గారు అదే రాసింది. దైవ సేవకులు యేసన్న గారి పరిస్థితి ఎలాంటిదంటే, పందులు తినే ఆహారం దగ్గరికి వెళ్ళి రక్తం కక్కుకుంటూ ఆ పందులు తినే ఆహారం పక్కన, కుక్కలు తినే ఆహారం పక్కన తినేవాడు. అలాంటి స్థితిలో నుండి మన ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప సేవకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మరి ఒక మాట చెప్పాలంటే, జాన్సన్ అన్న గారిని చూస్తా ఉంటే కూడా అంతే ఉంటుందండి. జాన్సన్ అన్న పాటలు పాడుతున్నప్పుడు యేసన్న గారికి జ్ఞాపకం వస్తాడు, అంతే పాడుతూ ఉంటాడు. ఆయనకి ఇచ్చిన కృప అది. ప్రియులారా, అదేవిధంగా సమరయ స్త్రీ, ఆ స్త్రీ కూడా ఆమెకు కొన్ని బాధలు ఉన్నాయి కదండి. చాలా బాధలతో బాధపడుతూ ఉంది. ఎవరైనా నీళ్ళకి వెళ్ళాలి అంటే ఏ సమయంలో వెళ్తారు? ఉదయమో సాయంకాలం వెళ్తారు. మిట్ట మధ్యాహ్నం మండు టెండలో కాళ్ళు కాలుతున్న టైంలో వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? వెళ్ళకూడదు. కానీ ఒక్క స్త్రీయే. గమనించినట్లయితే మీరు, యేసు ప్రభువారు ఎంతమంది కోసం వచ్చాడు అక్కడ చెప్పండి? 10 మంది ఉన్నారా? 100 మంది ఉన్నారా? ఒక్క స్త్రీయే. నువ్వు ఎంత విలువైన వాడివో తెలుసా అండి? నువ్వు ఎంత విలువైన దానివో తెలుసా? నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు అండి. నిజంగా చెప్తున్నాను. ఆయన నీ కొరకు చేసిన ప్రాణత్యాగం ఎంత గొప్పదో తెలుసా? 10,000 మందిలో ఆయన్ను గుర్తుపట్టవచ్చు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో ఆయన్ని చూసి ఎంత అతడెంతో సుందరుడమ్మతాను, నేనెంతో మురిసిపోయాను చాలు అని గుర్తుపట్టచ్చు. అంతటి సౌందర్యం కలిగిన ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు సొగసైనను స్వరూపమైన లేదట. బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు చేతులు కట్టుకొని
రాజు ఎదుట నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నీవంటే ఆయనకి ఇష్టం. భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక. కానీ ఇదిగో ఈ నా ప్రియ కుమార్తెను చూసావా, ఈ నా కుమారుడు ఉన్నాడు చూసావా, వారిని నేను అలా కలుగు చేసుకోలేదు. నా స్వహస్తములతో వారిని నేను చేసుకున్నాను. నా రక్తం ఇచ్చి వారిని నేను కొన్నాను. వీపంతా కూడా నాగలి చాలవలే దున్నబడింది. అంత ప్రేమ నువ్వంటే ఆయనకి ఇష్టమండి. మరి అంత ప్రేమ కలిగిన ఆ యేసయ్యను మనం ఎలా తీసుకుంటున్నాం? ప్రతిరోజు మీరేనండి, డాడీ, నానా, నా అవసరత ఇది, నా అక్కరత ఇది. ఆ సమరయ స్త్రీ కూడా ఏం చేసింది తెలుసా? ఆమె కోసమే అనేక మంది ఉన్నారు అక్కడ. ప్రభువు దర్శించు సమయం, ఆశీర్వాదకరములు. ప్రభువుని, ఆ సారేపాతు విధవరాలను ప్రభు దర్శించాడు ఏలే భక్తుని ద్వారా. తన కుటుంబం అంతా ఆమెతో పాటు పోషించబడింది. కరువు కాలంలో 3.5 సంవత్సరాలు కరువు కాలంలో పోషించబడింది. ఆ దేశంలో ఎంత కరువు ఉన్నా కానీ ఆమె కుమారుడు, ఆమె కుటుంబ సభ్యులు కూడా మన వెలుగు. మీరు లోకములకేంటి వెలుగు? వెలుగు ఒకసారి ఉంటుందా? ఉండదు. ఇది ఇక్కడ వేసాం, ఇటు నుంచి కొంత, ఇటు నుంచి కొంత స్ప్రెడ్ అయింది. మనం కూడా అంతే, మనలో నుండి వెలుగు వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా ప్రియులరా, సారేపాతు విధవరాల జీవితంలో జరిగింది. సమరయ స్త్రీ అనే ఆ తల్లి కూడా కుటుంబ సభ్యులు, లేకపోతే బంధువులు, స్నేహితులు, ఆ చుట్టుపక్కల నానా విధాలుగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అందుకని ఆమె ఏం చేసిందంటే మధ్యాహ్నం పూట 12 గంటల సమయంలో వచ్చింది నీళ్లు చేదుకొనడానికి. ఆయన చూశాడు ఆమెను. అలసి ఉన్న రీతిగానే లోకంలో ఉన్న సహజంగా మనుషుల యొక్క తత్వం ఏంటంటే, అబ్బో వస్తుందరే నాయన అంటారండి. హింసించేవారు కొందరు, అవమానపరిచేవారు కొందరు, హేళన చేసేవాళ్ళు కొందరు, తోడనాడేవాళ్ళు కొందరు. కానీ ఏనాడు ఆయన నన్ను ఆ రీతిగా చూడలేదండి. తెలుసా? మన పిల్లల్ని మనం ఏనాడైనా చూస్తామా? ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేసి ఎవరన్నా ఫిర్యాదు చేస్తే వచ్చి ఇంటి మీదకి వచ్చాడు, ఏందమ్మా నీ కుమారుడు ఏం చేశాడు తెలిసేవాడు అంటే, నా కుమారుడు గురించి నువ్వు మాట్లాడావా? ఊరుకోదు, బాగోదు, ముందు చెప్తున్నా. వాడు నెంబర్ 1, నాకు తెలియదా నా కుమారుడు గురించి అని మాట్లాడతాం కదా. ఎందుకంటే వాడు ఎలాంటి వాడు అనే సంగతి మనకు తెలుసు. ఒకవేళ తప్పు చేసినా వాడి మీద ఏం చేయం, మనం మాట పడినేవండి. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత పని చేస్తాం. ఏం చేస్తాం? మా అమ్మగారు చిన్నప్పుడు ఏం చేసేదంటే, మామూలుగా అప్పుడు దొరకం. ప్రతి ఆదివారం పూట ఏం చేస్తుంది అంటే కుంకిడిగా నీళ్ళు పిండిద్ది. ఏం చేసేది? ఈలో మనం చేసేయని చేస్తాం వారం అంతా. ఆ మనసులో పెట్టుకుంటుంది, ఇక్కడ పెట్టుకుంటుంది. ఏంటంటే మనం చేసేయని చేస్తాం, అవన్నీ తిరుగుతాం, చేస్తూ ఉంటాం. వీళ్ళు ఎట్ట దొరుకుతారంటే ఒకసారి దొరుకుతారు. ఆదివారానికి ఒక్కొక్కసారి వీళ్ళకి తలకపోయాలి, కుంకిడిగా పిండాలి అని చెప్పి కూర్చుంటుంది. కూర్చోబెట్టిద్దిక ఎట్ట పట్టుకుంటుంది జుట్టు, డబ్బా నాలుగు మడ తీసి బాధే పని మీద ఉంటుంది. అన్ని వారంలో జరిగించి మొత్తం గుర్తు చేసుకొని వెళ్తావా వాడు జోలి, పోతావా ఇంటికి, బెత్తం అవసరం. కాబట్టి ఈరోజు మా కుటుంబంలో అన్నదమ్ములు 3 ఉన్నాం. 3 సేవకులే అండి. దేవునికి స్తోత్రం. ఆయన కలిగి ఉండడానికి ప్రభు కృప ఇచ్చాడు. అదే రీతిగా ఆ సమరయ ప్రాంతంలో ఆ సమరయ స్త్రీ, ఒక తల్లి, ఒక సహోదరి ఎంతో బాధలో గుండెల్లో పెట్టుకొని ఉంది. కానీ ప్రభు ఆమెను చూసి మధ్యాహ్నం పూట ఆయన అలసి ఉన్న రీతిగానే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆమె కోసమే వచ్చాడు. ఎందుకంటే భారంతో ఉంది, ఎంతో భారంతో ఉంది. ఏంటి ఆమె బాధ? లోకం అంతా కాకులై కూస్తున్నారు. ఏంటి నీ జీవితం, ఏంటి నీ బ్రతుకు, ఏంటమ్మా నువ్వు అన్నట్లుగా ఉంది. కానీ శరీరానికి పెట్టిన రోగం అనుకోండి,
ఏ డాక్టర్ గారి దగ్గరకు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరకు వెళితే ఆయన టెస్టులు చేసి ఈ చేసి మందులు రాసి ఏదో ఒకటి చేస్తాడు. మరి లోపల ఉంది కదా వ్యాధి. ఈ వ్యాధి పోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ స్కానింగ్ దగ్గరికి రావాలి, ఈ వాక్యమైన యేసయ్య దగ్గరికి రావాలి. ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య ఆమె దగ్గరికి వచ్చాడా? ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళిందా? అబ్బా, ఎంత ప్రేమ చూడండి. అడుగడుగున దేవుని ప్రేమ మనకు పుట్టిపడుతూ ఉంటుందండి. కానీ ఆమె మనసులో మాత్రం ఒక్కటే ఉందండి. ఏంటో తెలుసా? అది యేసయ్య నందు ఆమె నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. అదే ఆ మాట అంటది, ఏమంటదంటే, మేము మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాము, మేము చేయవలసినవన్నీ కూడా ఆయన మాకు బోధిస్తాడు. హల్లెలూయా. అవి ప్రభువు గమనించాడు, చూశాడు, కాబట్టి ఆమె కోసం వచ్చాడు. ఇక మాట్లాడుతున్నాడు. శిష్యులు అంటున్నారు, ఏంటి ఆమెతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉన్నారు. సమరయులు అంటే వీళ్ళు ఏంటయ్యా బాబు అన్నట్లుగా వారిని కాస్త వెలివేసిన జనంలాగా చూస్తారు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. దేవునికి అది ఏమి ఉండదు. ప్రభు వెళ్ళాడు, ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆయన ఆకలి, నాకు దాహంగా ఉంది అనగానే ఆయనకు ఆకలిగా ఉందా, సరిపండి వెళ్దాం పండి అని వారు ఊర్లోకి వెళ్ళారు. ఇక ఆయన ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆమెలోనికి ఏమొచ్చింది? జీవము ప్రవేశిస్తూ ఉంది. అందుకని యోహాను సువార్తలో ఉంటుంది, వాక్యం తీయొద్దు, మీరు నా వైపే చూడండి. ఎందుకంటే మీకు వాక్యం బాగా తెలుసు, దైవ సేవకులు చక్కగా బోధిస్తూ ఉన్నాడు కాబట్టి వాక్యం తెలుసు, మీరు విని అర్థం చేసుకోండి. యోహాను సువార్తలో ఉంటుంది, మీ కడుపులో నుండి జీవ జల నదులు పారును అని ఉంటుంది. నదులు కడుపులో నుంచి ఎలా పారుతాయండి? నదులు అనేవి ఎక్కడో ఉంటాయి, పాయలుగా ఉంటాయి. మన కడుపులో నుండి పారటం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ అనే నది మనలోనికి వచ్చినప్పుడు ఆయన పాపములను గురించి, లోకమును గురించి, నీతిని గురించి ఒప్పింపచేయును. హల్లెలూయా. ఆయన మనలోనికి వచ్చినప్పుడు జరిగే కార్యాలవి. ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. నా జీవితం ఏంటి, నా బ్రతికేమిటి, ఇప్పటిదాకా నేను ఎలా ఉన్నాను, దేవునికి ప్రీతికరమైన సంతోషకరమైన జీవితాన్ని గడిపానా, ఆయనకి ఇష్టడుగా జీవించానా, ఆయన్ని బాధ పెట్టానా, ఇవన్నీ కూడా ప్రతిబింబంగా మన ఎదుట కనబడుతూ ఉంటాయి. ఆయన ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆమెలోనికి జీవజల నదులు వచ్చేసినాయి. అమ్మ నాకు నీరివు. అయ్యా, సమరయులతో యూదులు సాంగత్యం చేయరుగా, నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో తెలిస్తే నీవు దేవుని వరమును అడుగుచున్నావు. నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో తెలుసా? నీవు ఇక ఎన్నడూను దప్పిగొనకుండునట్లుగు జీవజలము ఇచ్చును. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆమె జీవితంలో ఒక సంతోషకరమైన జీవితం ఆమెలోనికి వచ్చేసింది. వెంటనే ఆమె అంది, అయ్యా, నేను చేసినవన్నీ, నా బలహీనతలన్నీ, నా జీవితంలో ఏవైతే ఉన్నావో నాతో మాట్లాడిన నా ప్రభు నా జీవితాన్ని మార్చేశాడు, నా బ్రతుకుని మార్చేశాడు, అదిగో మారాన్ని మధురంగా మార్చేశాడు కనుక ఇక నా జీవితం అది కాదని ఊరిలోనికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి వారందరితో మాట్లాడుతుంది, సువార్త ప్రకటిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియులారా, రాత్రి కాల సమయంలో దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు దర్శించు సమయము ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, మొదటిగా ఆయనకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. సమరయ స్త్రీ జీవితంలో జరిగించినట్లుగా ఎప్పుడైతే ఆయన్ని చేర్చుకుందో ఆయన వెంటే ఆమె ఉందండి. ఆయన సిలువ మరణం వెళ్ళేదాకా ఆ సమాధి దగ్గరికి కూడా ఆమె వెళ్ళింది. ఎంత గొప్ప కార్యం ఆమె జీవితంలో జరిగించి ఉన్నాడో. నేను 1-2 మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా,
ఇంకో 2-3 ఆశీర్వాద మాటలు మీకు చెప్తాను. మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేటటువంటి ప్రొటెక్షన్ ఏంటో తెలుసా? కాపుదల ఏంటో తెలుసా? ఈరోజు మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు మనకేం కావాలంటే కాపుదల కావాలి. ఆ కాపుదల ఏంటంటే 34:7 కీర్తన చదవండి. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరుంటారు? ప్రొటెక్షన్గా దేవదూతల్ని మనకి కావుదలగా ఎస్కార్ట్స్గా ఉంచాడండి. ఎంత ధన్యులు అండి మనం. అలాంటి ధన్యులు మనం. ఫిలిప్పీ 4:4 ఉన్న వాగ్దానాన్ని, ఆనందాన్ని మనకి ఇస్తున్నాడు చూడండి. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ చాలు. ఎలా అంట? మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువునందు ఆనందించేవారిగా ఉండేటట్లు ఆయన మనల్ని చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన తండ్రి, రాత్రికాల సమయంలో మీ దాసులమైన మాతో పరిశుద్ధాత్మునిగా దిగి వచ్చి స్పష్టంగా మీరు మాట్లాడారయ్యా. ప్రభువు దర్శించు సమయము ఆశీర్వాదకరములు. అవును తండ్రి, మా స్థితిగతులు ఎలా ఉన్నా కానీ నీవు మమ్మల్ని దర్శించగా మా జీవితాలను మీరు సంతోషకరంగా మారుస్తానని వాక్యం ద్వారా మాట్లాడారయ్యా. రాత్రికాల సమయంలో మా ప్రియ బిడ్డలు, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పేరు పేరున కుటుంబాలుగా యవన బిడ్డలను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత, అక్కరత ఈ మహాకృపా కనికరములో తీర్చబడుదురుగాక. సహాయం దయచేసి మహిమ పొందుకొనమని మీ పాదాల చెంత బ్రతిమలాడి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు గట్టిగా చెప్పరా?